సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కమ్యూనిస్టు ఏవి వర్మ అని, ఆయన జీవితం కార్యకర్తలకు ఓ విజ్ఞాన గని అని అంటూ సిపిఎం అఖిల భారత నేత, మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహులు ఉద్ఘాటించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఆదివారం ఉదయం ఎర్రజెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం 70 సంవత్సరాలుగా నిక్కచ్చిగా నిలబడమే కాకుండా అదే పంథాలో తన కుటుంబాన్నంతటినీ ఎర్రజెండా బాటలోనే నడిపించిన ఏవి వర్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎంత సంపాదించాము, ఎంత దాచుకున్నాము అని కాకుండా ఈ సమాజానికి తాను ఏం చేయగలనో ఆచరించి చూపించిన వ్యక్తి వర్మ అని ప్రశంసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 18 మండలాలకే పరిమితమైన సిపిఎంను తన 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా జిల్లా అంతటా తిరిగి 66 మండలాల్లో శాఖలను ఏర్పాటు చేసి చూపిన ఆదర్శ కమ్యూనిస్టు వర్మ అని పేర్కొన్నారు. వయసుకు పోరాటానికి సంబంధం లేదని నిరూపిస్తూ 70 ఏళ్ల వయసులోనూ సిపిఎం, సిఐటియు విశిష్టతలను తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తి 83 ఏళ్ల వయసులో తన అనుభవాలను నేటి తరానికి పుస్తక రూపంలో అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, కక్షపూరిత వైఖరులపై మధు ధ్వజమెత్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు లేనప్పటికీ ఆయనను కక్షపూరితంగా మోదీ ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసిందన్నారు. ఛార్జిషీట్లో పేరు ఉన్న అరబిందో కంపెనీ శరత్ చంద్ర బీజేపీకి 50 కోట్లు ముట్టజెప్పడంతో ఆయన్ను అరెస్టు చేయకుండా వదిలేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో భాగస్వాములైన ఒయాసిస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోగా మళ్లీ అక్కడే యూపీఎస్సీ ఎగ్జామ్ను నిర్వహించడం దుర్మార్గమన్నారు. 2 కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఒయాసిస్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కక్షపూరితంగా కేరళలో గోవిందన్ మాస్టార్పై కేసునైతే పెట్టగలిగారు, కానీ లేని అవినీతిని నిరూపించగలరా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని పావులుగా వాడుకుంటూ ప్రశ్నించిన విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో సంప్రదాయాన్ని తొంగలో తొక్కి ఓం బిర్లాను స్పీకర్ చేయడం దారుణమన్నారు. తమకు ఓట్లు, సీట్లు ముఖ్యం కావని, ప్రజల గొంతుకై సమస్యలపై నినదించడమే లక్ష్యమని తెలిపారు. సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఏవి వర్మ లాంటి వారి పాత్ర కీలకమని, నేటి తరానికి ఆదర్శప్రాయులని అభివర్ణించారు. తిరుపతిలో మా పార్టీ సీనియర్ నాయకులు వీర వర్మ గారి 82వ జన్మదినం. ఈ సందర్భంగా అనాదిగా ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు అందించినటువంటి సేవల గురించి ఆత్మకథలో వారు వివరించారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రజాశ్రేయస్సుకే పునరంకితం అవుతామని చెప్పేసి ఈరోజు శపథం చేసేటువంటి రోజు అని చెప్పేసి ప్రకటించారు. నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. చట్ట ప్రకారం, సాంప్రదాయం ప్రకారం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి రావాలి. ప్రతిపక్షానికి ఇవ్వకుండా నిరాకరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అయినా ఎంతో హుందాతనంతో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష పదవిని నిరాకరించిన బీజేపీ చేత ఎన్నిక చేయబడినటువంటి చైర్మన్ని సీట్లో కూర్చోబెట్టాడు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముందు నేను అందరి యొక్క ఆమోదంతోనే పార్లమెంటును నడుపుతాను, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను అని ప్రకటించాడు. పూర్తిగా దానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ పరిపాలన ప్రారంభమైంది. ఇది సాగదు అని చెప్పి పార్లమెంట్లో ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి ఘటనలు తెలియజేస్తున్నాయి. నీట్ అనే పరీక్ష పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో బీజేపీ శ్రేణులు బాగా మునిగి తేలాయి. సిబిఐ,
ఎన్ఐఏ కేంద్ర సంస్థలన్నీ కూడా ఈ నీట్లో ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. దేశంలో 2 కోట్ల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. వాళ్ళందరికీ తీరని అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నా పార్లమెంట్లో దాన్ని చర్చించడానికి నిరాకరించారు. ఇలాంటి నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలనని ప్రశ్నించడం ప్రారంభమైంది. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. నీటి మీద పార్లమెంట్లో చర్చ జరగాలని ఎన్డీఏ కూటమి దానికి అంగీకరించాలని చెప్పి ఇండియా బ్లాక్ కోరుతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కోరుతా ఉంది. నేరస్తుల్ని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉంది. పార్లమెంటు వేదిక, ప్రజాస్వామ్య వేదిక నీటు కుంభకోణాన్ని చర్చించడానికి అవకాశం లేకుండా చేయడం అంటే నరేంద్ర మోదీ మొట్టమొదటి సభలోనే మాట తప్పాడు, మోసగాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు దేశానికంతా చాటి చెప్పినట్టు అవుతా ఉంది. ఈరోజు వర్మ గారి జయంతి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రానున్నటువంటి రోజుల్లో బీజేపీ మతోన్మాదం మన ప్రజల అన్ని జీవన రంగాల్లో మతతత్వాన్ని నూరిపోసింది. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలకి శ్రీకారం కొడతాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మళ్ళా వీరోచితంగా ప్రజాక్షేత్రంలో కృషి చేస్తుందని చెప్పేసి మేము ఈరోజు వాగ్దానం చేస్తున్నాం. అత్యంత గొప్ప విశ్వాసంతో ఈ మాటని చెప్తున్నా. గోవిందన్ మాస్టర్ కేరళలో మా పార్టీ కార్యదర్శి, ఆయన మీద కోఆపరేటివ్ సొసైటీలో డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసు పెట్టారు, నాకు నోటీస్ ఇవ్వండి, నేను నేరస్తుడని చెప్పి మీరు చెప్తున్నారు, నాకు నోటీస్ ఇవ్వండి, ప్రచారం చేయడం కాదు, నేను నేరం చేస్తుంటే నన్ను శిక్షించండి అని గోవిందన్ మాస్టర్ నిన్న ప్రకటించాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క నిబద్ధత ఏమిటో చాటి చెప్పాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి ఏజెన్సీలు ఏ ఏజెన్సీలు అయితే దొంగల్ని కాపాడుతున్నాయో వాషింగ్ మెషిన్లో వేసి మన రాష్ట్రంలో ఎంతోమంది అవినీతి పరులు, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళందరినీ వాషింగ్ మెషిన్లు వేసి వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని ఈరోజు కేంద్ర ఏజెన్సీలని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి పాలన సాగిస్తుంది బీజేపీ. దీన్ని తిప్పి కొడతామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయి అన్న గురజాడ అప్పారావు సూక్తులు ఆచరణలో చూపిన ఆదర్శవాది ఏవి వర్మ అని కొనియాడారు. పోస్టల్ డిపార్ట్మెంట్ యాజమాన్యం సరళీకరణ విధానంలో భాగంగా పోస్టల్ విభాగంలోనూ ప్రైవేటీకరణ చేయాల్సిందే, అది భగవంతుని నిర్ణయం, మనం ఏమీ చేయలేం కదా అంటూ కర్మ సిద్ధాంతాన్ని వెల్లడించిన యాజమాన్యంతో మీరన్నది నిజమే, మీకు ఆ భగవంతుడు అలా చెప్పారు, ఉద్యోగ కార్మికులుగా ఉన్న మాకు భగవంతుడు చెప్పాడు, సమ్మె చేయడం మీ హక్కు అని అంటూ నిర్ద్వందంగా యాజమాన్యాన్ని వ్యతిరేకించిన నాయకుడు ఏవి వర్మ అని పేర్కొన్నారు. ఫలితంగా ఆయన ఎమోషన్కు గురై ట్రాన్స్ఫర్ వచ్చినా ఏమాత్రం వెనుకాడకుండా ఉద్యమ బాటలో పయనించారన్నారు. నా అనుభవాలు అనేటటువంటి ఏవి వర్మని నేను ఆ పుస్తకం రాయటం అనేది జరిగింది. దాని ఆవిష్కరణ ఇప్పుడు జరగబోతుంది. ఈ మహాసభ దానికోసమే ఏర్పాటు చేశారు. ఆ పుస్తకం రాయటానికి కానివ్వండి, గతంలో కానివ్వండి, చిత్తూరు జిల్లా పూర్వపు చిత్తూరు జిల్లా అయినటువంటి సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గం మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ మొత్తం కలిసి
నాకు ఆనాడు పనిచేయటానికి నాకు ఎంతో తోడ్పడ్డారు. దిగువ శ్రేణి కార్యకర్తలు నాకెంతో నా పనిలో సహకరించి నా పనిని జయప్రదం చేయటానికి ఉపయోగపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ఈరోజు కూడా నా సిపిఎం పార్టీ ఓన్ చేసుకుని దీన్ని చేస్తుంది. నా పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను విరమిస్తున్నాను. సభాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ గుర్తింపు కోరని కమ్యూనిస్టు ఏవి వర్మ అని కొనియాడారు. పోస్టల్ ఉద్యోగ కూలీ పోరాటాలు నడిపిన, కళాకారుడిగా కథం తొక్కిన, ప్రజాశక్తి ప్రమోటర్గా, ఆఫీసు కార్యదర్శిగా, మండల కేంద్రాల బాధ్యునిగా, నివాస ప్రాంతాల కృషిలోనూ హరిదాసు అవతారం ఎత్తిన ఏనాడు తాను గుర్తింపు కోరుకోలేదని, సమాజ స్థాపనకే ఇవి అని నమ్మి ఆచరించిన వ్యక్తి వర్మ అని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జిబిఎస్ మన్యం, ప్రముఖ సాహితీవేత్త దామోదరం, నిమ్మగడ్డ నాగేశ్వరరావు, వర్మ సోదరులు పున్నారావు, నాగేశ్వరరావు, అవనిగడ్డ లక్ష్మి, కుమార్తెలు అవనిగడ్డ కళ్యాణి, అవనిగడ్డ వనజ, అవనిగడ్డ పద్మజ, మనుమడు ఏవి చైతన్య, మనవరాళ్లు లహరి, హరిణి పాల్గొన్నారు. ప్రజల సంరక్షణ ప్రజలకి మెడికల్ కాలేజ్ అంటే చనిపోయిన తర్వాత కూడా శరీరానికి పని ఉంటుంది అని చెప్పి అంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఇది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైనటువంటి, కమ్యూనిస్టులు మాత్రమే ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించేవారు. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి శక్తులుగా దోపిడీ నుంచి విముక్తం కావాలన్నటువంటి ఉన్నత లక్ష్యంతో, ఆశయంతో పనిచేసేవాళ్ళు. కాబట్టి మాకు ఇంత గట్స్ ఉంటాయి. నిన్ననే అంజయ్ గారు చెప్తున్నారు, ఒక వైసీపీ నాయకుడు వచ్చాడంట. ఎక్కడ ఉన్నారంటే మేమంతా బెంగళూరులో ఉన్నాం, ఊరు వదిలేసి వెళ్ళిపోయినాం. ఎందుకు కారణం అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అధికారంలోకి, వాళ్ళు తరుపుకుంటున్నారని. ఏమయ్యా, మీకు 11 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో, రాజ్యసభ సీట్లు పార్లమెంట్లో చాలా ఉన్నాయి, చాలా మీకంతా శక్తి కలిగిన వాళ్ళు, డబ్బు ఉండే వాళ్ళకి అందరూ. ఆ కమ్యూనిస్టులు ఉండే ఎర్రజెండా వాళ్ళకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేదు, పార్లమెంట్లో కూడా వాళ్ళ శక్తికి తగినంత లేదు, పడకని పడిపోయినారు. అయినా వాళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారా? అడుగడుగునా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, ఏమి విషయమో అని అంటే అప్పుడు అంజయ్ గారు చెప్పాడు, ఆ స్పిరిటే ఎర్రజెండానే ఆ స్ఫూర్తితో నడిపిస్తుందని చెప్పి. కాబట్టి మాకు ఇక్కడ ఎందుకు అంత గట్స్ ఉంటాయనంటే, మాకు వేరే వ్యవహారాలు ఏమి లేవు, వ్యాపారాలు లేవు, లేదు వేరే చీకటి వ్యవహారాలు లేవు, తప్పుడు వ్యవహారాలు లేవు. మాకు ఏదన్నా ఉంటే ప్రజల కోసం నిరంతరాయంగా ఫైట్ చేయడం తప్ప మరొకటి తెలియదు. ఇది మా లక్ష్య సాధనలో భాగంగా నడిచే కార్యక్రమం. ఈ పరిస్థితుల్లో వర్మగారు లాంటి ఒక సామాన్య కార్యకర్త జీవితం కూడా ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. ఈ కారణంగా ఏమైనా నష్టం జరిగి ఉంటే వాళ్ళ కుటుంబానికి జరిగి ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలకు జరిగి ఉండొచ్చు, లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా నష్టం జరిగి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఇచ్చారు. వీటన్నిటికంటే కూడా ఈ సమాజానికి ఆ కుటుంబం కానీ, వర్మగారు కానీ చేసినటువంటి నష్టం కానీ, లేదా ఇతరత్ర కానీ లేవు. సమాజ స్థాపనలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాళ్ళ బిడ్డను కానీ, భార్యను కానీ, వాళ్ళ తమ్ముళ్ళను కానీ అందరినీ ఎర్ర జెండా నీడన చేర్చడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఆయన అర్హుడు. మా మామగారు